ఎన్నిక అనేది ఎంత హోరాహారిగా జరిగితే అంత మజా ఉంటుందంటారు రాజకీయ నాయకులు. అది ప్రజల్ని కూడా బాగా ఆకర్షిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏకగ్రీవ ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సిన రావడమే విచిత్రమే. ఇక ఏకగ్రీవాలు అన్నంత మాత్రాన అవేమీ ప్రజలే స్వచ్ఛందంగా ఎవరో ఒకరిని ఎన్నుకుందామని చెప్పి తీర్మానం చేసినవి కావు. కొన్ని చోట్ల అభ్యర్థుల ఇంట్రెస్ట్తో జరిగితే, చాలా చోట్ల రాజకీయ నాయకులే తెరచాటు రాజకీయాలు నడిపి ఏకగ్రీవాలకు లైన్ క్లియర్ చేస్తారు. మరి మొదటి దఫా ఎన్నికల వరకు ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయో చూస్తే తదుపరి దఫాల్లో కూడా ఇదే ట్రెండ్ ఉంటుందా లేక మారిపోతుందా అనే అంచనాలు కూడా రావచ్చు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాల ట్రెండ్ నడుస్తోంది. ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకున్న గ్రామానికి ఒక రకమైన ప్రెస్టేజ్ వస్తుందనే మాట నిజమే. మరోవైపు గ్రామం మీద ప్రేమ ఉండి ఆర్థికంగా తాహత్తు కూడా ఉన్నవారు ఎన్నికలకు అయ్యే ఖర్చును ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే పుణ్యం పురుషార్థం దక్కుతాయని, కక్షలు కార్పణ్యాలకు ఆస్కారం ఉండదని భావించి కూడా ఆ సీటును వేలంపాటలో దక్కించుకోవచ్చు. అయితే ఏకగ్రీవాన్ని ఎవ్వరూ తప్పు పట్టాల్సిన పని లేకున్నా ఎన్నిక అనే ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్న అభిప్రాయాలు మాత్రం ఉన్నాయి. ఈ క్రమంలో ఏ గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది, ఏ గ్రామంలో పోటాపోటీ జరిగింది, అంతిమంగా ఏ గ్రామంలో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందనేది ఆయా గ్రామస్తులు నిర్ణయించుకోవాల్సిందే తప్ప ఇతరులు నిర్ణయించడానికి అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక ఏకగ్రీవ ఎన్నిక కాసింత ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డికి చెందిన కల్లూరు మండలం నారాయణాపురం గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం చర్చకు దారితీస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతిస్తున్న సర్పంచ్ అభ్యర్థి, అలాగే బీజేపీ మద్దతిస్తున్న ఉప సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లను స్థానిక నాయకులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా కృషి చేశారు. వెంకటేశ్వర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అభినందించారు. గ్రామ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలని, అందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. ఇక ఏకగ్రీవాల ట్రెండ్ గతంలో పోలిస్తే పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో 4,236 గ్రామ పంచాయతీలకు 11వ తేదీన మొదటి దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 395 సర్పంచ్ పోస్టులకు ఒకే ఒక్క నామినేషన్ పడడంతో వారంతా ఏకగ్రీవంగా గెలిచారు. మిగిలిన 3,800కు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక ఇదే ఫేజ్లో 9,331 మంది వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం విశేషం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏకగ్రీవాలు తగ్గినట్టేనని అంచనా వేస్తున్నారు. 2019లో తొలి దఫాలో 2,000కు పైగా ఏకగ్రీవాలు జరిగితే ఇప్పుడు 395 మాత్రమే జరిగాయి. తొలి దఫాను మాత్రము పరిగణలోకి తీసుకుంటే 2019లో 17% ఏకగ్రీవాలు జరిగితే ఇప్పుడు 9.3%గా ఉంది. అందుకు గల కారణాలను ఓసారి చూస్తే ఈసారి గ్రామాల్లో పార్టీలతో పని లేకుండా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా బరిలో ఉండటం, ఓట్లు కొనుగోలు మీద ప్రజలకు విరక్తి రావడం, ఫక్తు రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత ఏర్పడడం అనేవి కీలకంగా మారుతున్నాయి. దీనికి తోడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటం, రిజర్వేషన్లలో వచ్చిన మార్పులు, రాజకీయ నాయకులు కీలక పాత్ర వహించడం వంటి కారణాలతో గతంలో కంటే ఏకగ్రీవాలు తక్కువగానే జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం ఏకగ్రీవాల ట్రెండ్ తెలియాలంటే 3 దఫాలు కూడా పూర్తయితేనే పూర్తి క్లారిటీ వస్తుందంటున్నారు పరిశీలకులు.